ఆయనకు మొక్కి దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియ సహోదరి సహోదరులారా, అధికారి నిజంగా ఈ సమాజ మందిరమునకు ఒక ఉన్నతమైన వ్యక్తి. అధికారి సమాజ మందిరమునకు, ఈ సమాజ మందిరమునకు ఉన్నతమైన ఈ అధికారి ఆ సమాజ మందిరంలో జరుగుతున్న పరిస్థితిని పర్యవేక్షించి అక్కడ అన్ని కూడాను జాగ్రత్తగా చూసుకునేవాడు. అంటే ఇతని స్థాయి తక్కువ గొప్పదా? బాగా గమనించి, ఇతని స్థాయి తక్కువేం కాదు. అక్కడ పర్యవేక్షించేవాడు ఆ పరిస్థితులన్నీ కూడాను అన్నీ కూడా చూసుకుంటూ ఉండేవాడు. అలాంటి సమాజపు మందిరపు అధికారి యొక్క కుమార్తె. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే ప్రియ సోదరి సోదరులారా, ఆమె చనిపోయింది. ఏమైపోయిందంట? చనిపోయిందని తెలిసినా బాగా గమనించండి, చనిపోయింది. ఈ సంగతి ఎవరికి తెలుసు? అధికారికి తెలుస్తుందా? చనిపోయిందని తెలిసినా ఎక్కడికి వచ్చాడు ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభువు దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన మొట్టమొదటిగా చేసిన పని ఏంటి అమ్మా? ఆయనకు మొక్కి. ఆమేన్. హల్లెలూయా. నిజంగా వల్ల మన జీవితాల్లో మనకి ఆయన ఎలాగ ఆరాధించాలో మనకి చేతకానే కావట్లేదు, తెలుసుకోలేకపోతున్నాం. ఆయన దగ్గరికి రావటం వల్ల, ఆయన సన్నిధిలో ఆయన మొక్కటం వల్ల, అంటే ఆయనకు మనవి చేయటం వల్ల ఎంత గొప్ప ఆశీర్వాదం ఉందో ప్రజలుగా మనం గ్రహించలేకపోతున్నాం. కాబట్టి ఆయన దగ్గరికి రావటమే. ఇంకా మనకు ఏదైనా అవసరం వస్తే మనం ఎక్కడికి వెళ్తాం చెప్పండి? ఎక్కడికి వెళ్తాం? మనకి ఇప్పుడు దానికి నాకు 10,000 కావాలి. 10,000 కావాలి కాబట్టి నేను ఈ 10,000 రూపాయలు ఎవరు ఇస్తారా అని చెప్పేసి నువ్వైనా నేనైనా మనం ఎవరైనా అవునా కదా? ఖచ్చితంగా ఇప్పుడు దేవుళ్ళ ఒక మనుషుని ఆశ్రయిస్తాం. సరే, మంచిదే, ఆశ్రయించొద్దని నేను చెప్పట్లా అండి. ఎందుకంటే మనం ఈ భూమి మీద ఉన్నాం కాబట్టి మనకు తెలిసిన వాళ్ళు కొద్దిగా ధనికులు ఉన్నారు కాబట్టి వాళ్ళు సహాయం చేస్తారని వెళ్తాం. కానీ దీనికంటే ముందు దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుళ్ళారా, చూడండి, మనం ఎక్కడికి వెళ్ళాలి? ఎవరి దగ్గరికి వెళ్తే మనకి ఇది ఒక కార్యాలు జరుగుతాయి? దీన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. అందుకనే దేవుళ్ళారా, మనం ఏం చేస్తున్నామంటే స్ట్రైట్ ద్వారం లేదు మన దగ్గర, స్ట్రైట్ మార్గం లేదు. స్ట్రైట్ మార్గంలోకి మనం వెళ్ళట్లా, స్ట్రైట్గా మనం ప్రయాణం చేయట్లా. అరే నీ ముఖ్య ఎక్కడ ఉందో బాబు అంటే ఇప్పుడు చూపిస్తే సరిపోతుంది. అవునా కదా? నీ ముఖ్య ఎక్కడ ఉందంటే ఇదిగో నా ముఖ్య చూపిస్తుంది. కానీ నీ ముఖ్య ఎక్కడ ఉందన్నప్పుడు ఎక్కడి నుంచి తిప్పి తీసుకొస్తాం, అది కరెక్టేనా? ఆశీర్వదించే వ్యక్తి మన ముందే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనకి సరిపోయిన వాడు, మనల్ని దీవించగలిగిన వాడు, మన యొక్క అవసరాలను అక్రతలను ఎరిగిన వాడు ఎక్కడున్నాడండి? ఆయన మొహం సాటేసుకుని వెళ్ళిపోవట్లా. ఆమేన్. ఆయన మొహం సాటేసుకుని వెళ్ళిపోవట్లా. ఒక్కోసారి మన కుటుంబంలోనే మన అన్నలో తమ్ముళ్ళు లేకపోతే మనకి సంబంధించిన వారు కొందరు ఉంటారు. వాళ్ళు కొద్దిగా వాళ్ళ స్థితులు బాగున్నాయి, వాళ్ళ పరిస్థితి అంతా కూడా బాగుంది. అయితే ప్రజలుగా మనం ఏదైనా సరే అదిగో వారి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఒక్కోసారి ముందే వాళ్ళు బస్కి వెళ్తారు. వీడు వస్తున్నాడంటే, లేకపోతే ఇది వస్తుందంటే, ఏదో అవసరం ఉండి వస్తుంది, ఇందుకు వచ్చిన గొడవలేనాకని చెప్పేసి గబగబా మొహం సాటేస్తారు కదా. ఇప్పుడు దేవుళ్ళారా, ప్రభు మాటలు వింటున్న వాళ్ళారా, అందుకనే కీర్తనకారుడు, అమ్మ వినండి, దేవుని స్తోత్ర, కీర్తనకారుడు అంటాడు. చూడండి, కీర్తన గ్రంథం
కీర్తన గ్రంథం 21వ కీర్తన 121వ కీర్తన. నేను ఒక మాట విషయం చెబుతున్నప్పుడు వెంటనే గుర్తు రావాలి మీకు ఆ మాట. కొండల తట్టు అమ్మా చూడండి, కీర్తన గ్రంథం 121వ కీర్తనలో ఏమన్నాడు ఇక్కడ కీర్తనకారుడు? కొండల తట్లు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలననే. ఆమేన్, హల్లెలూయా. నీకు సహాయం చేయగలిగిన వాడు ఎక్కడ ఉన్నాడు? చూడండి ప్రియమిత్రులారా, ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు సపోజ్ నేను ఒక్కొక్కనే మాట్లాడదు కానీ నన్ను నేనే ఒకసారి ఇప్పుడు ఎంకే ఉన్నాడు, మేమర్థం ఎంకే ఎక్కడున్నాడు అమ్మా చెప్పండి, ఎక్కడున్నాడు? పక్కనే ఉన్నాడు కదా, నా పక్కనే ఉన్నాడు. ఎంకేకి నేను పక్కనే ఉన్నాను. ఎంకేకి అర్జెంటుగా ఒక 1000 రూపాయలు కావాల్సి వచ్చింది. కానీ అమ్మా చూడండి, అర్జెంటుగా 1000 రూపాయలు కావాల్సి వచ్చింది. గబగబా అది చూస్తున్న వాడు కూడా నా ఎదురు చూసి గబగబా నా దగ్గరికి వచ్చేసారు. ఎందుకంటే నేను ఏదైనా చేయగలనేమో అని. కానీ నా దగ్గరికి రాగానే అన్నా, ఏమన్నా ఉండే, నాకు తెలుసు ఆ సంగతి, నా దగ్గర లేకుండా లేవు ఉండే. అయినప్పటికీ సరే ప్రజెంటారా అతను నా దగ్గరికి రాగానే నేనేమన్నాను? ఏదైనా చేస్తారని వచ్చానంటే నిజమే, ఒక గంట ముందు వచ్చినట్లయితే పని అయిపోయేది. అవునా? ఆయన ఇప్పుడు గంట లేటుకు వచ్చాడు కాబట్టి అదే గంట ముందు వెళ్తే అంటే ఇప్పుడు 11ంటికి వచ్చాడు, ఒకవేళ 10 గంటలకే వెళ్ళాడు, అప్పుడేమనేవాడు? అప్పుడు కూడా. కానీ ప్రియ సోదరి సోదరుగా, ఎన్ని గంటలు లేట్ అయినా, ఎన్ని రోజులు లేట్ అయినా, ఎంత సమయమో నువ్వు వ్యర్థంగా కాలపుచ్చినా నిన్ను ఆశీర్వదించేవాడు నీ పక్కనే ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నీకు సహాయం చేయగలిగిన వాడు. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్నా. అంటే పక్కవాడు వైపు మనం చూస్తూనే ఉంటాం అండి. ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవారి వైపు మనం చూస్తూనే ఉంటాం. చూడంతే, చూస్తూనే ఉండు. అవునా? చూస్తూనే ఉండు. అమ్మా అట్టు కాదమ్మా, యేసుము గారేమో చూస్తే నీకేం వచ్చి తల్లులారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యాన్ని చూడండి, వాక్యం చెప్పి నన్ను చూడండి. ఎంత ఒక అరగంట, మళ్ళీ తర్వాత ఒక వారం రోజుల దాకా ఎవరో ఒకరు నా కంట్లో కనపడుతూ ఉంటారు, నేను వాళ్ళ కంట్లో కనపడతా. అవునా? మనం ఎప్పుడు కనుక చూసుకుంటానే ఉంటాం అని వాక్యం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, చూడండి, నిన్ను ఆశీర్వదించేవాడు ఎక్కడో లేడు. అందుకని కీర్తనకారుడు, కొండల తట్టు నా కన్నులెత్తుచున్న నాకు సహాయము ఎక్కడి నుండి వస్తుంది? ఎక్కడి నుండి కాదు. మరొక మాట ఆయన అంటాడు, అడవికి సింహం అంట రాజు. అది గాండ్రించినప్పుడు ప్రజలు తన గాండ్రుకి భయపడి చాలా జంతువులు కూడాను పక్కకి వెళ్ళిపోతాయి. అలాంటి ఈ యొక్క రాజైన, అడవికి రాజైన ఆ సింహము దాని పిల్లలు ఆకలితో లేనిగా ఉంటాయి అంట. కానీ హల్లెలూయా, యెహోవాను ఆశ్రయించిన వాడికి మీరు కూడా కొదువై ఉండదు. ఆమేన్. ప్రజలారా, కొదువ కొరత ఏది లేకుండా
మనల్ని సమృద్ధిగా ఆశీర్వదించగలిగిన వాడి దగ్గరికి ఇప్పుడు మనం రావాలా వద్దా? రావాలా వద్దా? ఏంటి రావడానికి వస్తున్నాం. ఎప్పుడు? అది కూడాను ఏదో. కానీ ప్రియదేవులారా, ఈ అధికారి ఆయన దగ్గరికి వచ్చి ఏం చేశాడంట? ఏం చేశాడు? ఆయనకు మ్రొక్కాడు, ఆయనకు మొరపెట్టాడు. అందుకని బైబిల్లో ఒక మాట ఉంది. ఏంటి? ఎవరైతే ప్రియదేవులారా ఇదిగో ప్రార్థన చేస్తారో వారందరి ఎడల, ఎవరైతే ఆయనకు మొరపెడతారో వారందరి ఎడల కృప చూపించుటకు ఆయన దగ్గర తప్పు ఏది కూడా తప్పు లేదు కదా, ఏది కొదవలేదు ఆయన దగ్గర. కాబట్టి ప్రియ దేవులారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, నీ పరిస్థితులు ఎలాగున్నా సరే, ఈనాడు నిజంగా ఏంటి మన సమస్యలన్నీ కూడాను ఏంటి మనల్ని, మన కుటుంబాన్ని ఎలా ఏం చేస్తున్నాయంటే సంపించే పరిస్థితిలో తీసుకెళ్ళిపోతుంది. చాలామంది ఏంటి ఆ సమస్యల చేత నలిగిపోయారు, నేసారిపోయారు సమస్యలతో. ఇక ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఈ రోజున చాలా మంది ఉన్నారు. కానీ ప్రియ దేవులారా, అలాంటి స్థితిలో ఆదుకోగలిగిన ఏంటి మన మంచి సహాయకుడు రెడీగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఈ ఉదయకాల సమయమందు ఇదిగో చూడండి, ఈ అధికారి ఏంటి ఎలాగైతే యేసు ప్రభు దగ్గరికి వచ్చి తన కుమార్తె విషయంలో మోకరించాడో, మొరపెట్టాడో, ఆ విధంగా మనం కూడా ఆయన దగ్గరికి రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తూ ఉంటాం. ఆయన దగ్గరికి రావటానికి మనకి చాలా రకాల పరిస్థితులు అడ్డు వస్తూ ఉంటాయి. ఒకటి ముఖ్యంగా ఏంటి, మనకి ఏ విధమైన సాగులు అంటే మనలో ఉన్నాయి. ఒకటి ఏమంటారు, పనులు అవ్వలేదు, పనులు అయిపోయినాయి. అంత పని చేసి నెక్స్ట్ ఏం బాగా ప్రాణం బాగా, ఒళ్ళు నొప్పి, తలనొప్పి అండి, లేకపోతే ఏంటి ఇంకా రకరకాల ఇవన్నీ కూడా చెప్తా ఉంటాం. మనం దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనల్ని మనం బలపరచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యమే మనం బలపరిచేది. చూడండి, దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం ఆదికాండం 18వ అధ్యాయం మరియు అమ్మా చదవండి. ద్వారమందు కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండిరి. అతడు వారిని చూసి గుడారము వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మటుకు వంగి ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాం గారి వయసు ఎంత? అరుణా, అబ్రహాం గారి వయసు ఎంత? ఇప్పుడు ఈ 18వ అధ్యాయంలో అబ్రహాం గారి వయసు నాకు నీ కృప చాలును ప్రియుడా, నాకు నీ కృప చాలును. చెప్పండి ఇప్పుడు. అయ్యా, నాకు పుట్టిన పిల్లల వయసే నాకు తెలియదు అయ్యా. నాకు పుట్టిన పిల్లల వయసే కొంతమంది అంటాం, ఏమంటారు, నాకు పుట్టిన పిల్లల వయసే నాకు
అసలు నా వయసే నాకు తెలియదు, నా పిల్లల వయసే నాకు తెలియదు. ఎక్కడో ఎప్పుడో అసలు ఆయన అసలు ఎవరైనా ఆయన వయసు అడిగితే నేను ఎట్లా చెప్తాను అయ్యా, అడగటానికి కొరకు దిగుతూ ఉంటాను అసలు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. ఎంత అంటే ఎంత వయసు అంట? 99 వయసు, 99 సంవత్సరాలు. 99 సంవత్సరాల వయసు కలిగిన అబ్రహాము చూడండి ఇప్పుడు తెంపినారా ఏంటి, తన గుడారము యొక్క ద్వారం దగ్గర కూర్చొని ఉన్నాడు. ఏంటి ఇప్పుడు తెంపినారా, ఇప్పుడు కూర్చున్న ఆయనకి చూడండి 3 మనుషులు కనపడుతున్నారు. కనపడగానే ఏం చేశాడు? ఈ 99 సంవత్సరాల వయసు కలిగిన వాడు ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు అమ్మా? పరిగెత్తుకొని, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమెత్తుకొని కాదు, పరిగెత్తి, దేవునికి స్తోత్రంగా. మనం అన్నీ ఎత్తుకుంటాం, ఎత్తుకుని దింపుకోలేదు. ఎత్తుకోవడానికి ఎత్తుకుంటాం, కానీ ఎత్తుకున్నది కానీ ప్రియమిత్రులారా ఈయన ఏమీ ఎత్తుకోలేదు, కానీ పరిగెత్తి, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ సమస్య కూడాను సమస్యలు ఆయనకి వచ్చినాయి, అవమానం ఆయనకి వచ్చింది, బాధలు ఆయనకి వచ్చినాయి. ఏంటి ప్రియమిత్రులారా, ప్రభువుని ఎరక్క ముందు బాధలు ఉన్నాయి, ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా ప్రభువుని ఎరక్క ముందు ప్రియమిత్రులారా ఉన్న బాధలను బట్టి ఆయన ఏడ్చాడండి, కన్నీరుకి ఏడ్చాడు. కానీ ప్రభువుని ఎరిగిన తర్వాత ప్రియమిత్రులారా చూడండి, సమస్యను బట్టి కన్నీరు గార్చలేదు. హల్లెలూయా. అయ్యో నాకు ఇది వచ్చిందండి, ఇదండి మనం చాలాసార్లు వచ్చిన కరువును బట్టి ప్రార్థన చేస్తాం, ఏడ్చి. అరే తిండి గింజలు లేకపోతే ఏడుస్తాం, అవునా కదా? తిండి గింజలు లేకపోయినా, ఆరోగ్యం బాగోపోయినా, అప్పులు తీరకపోయినా, అసలు నిజంగా మనం వ్యర్థంగా ఏటి కోసం ఏడుస్తున్నాం. కానీ యేసయ్య దేని కోసం ఏడమన్నాడు? యెరూషలేము కుమార్తెలారా, దేవునికి స్తోత్రం కలుగుగాక. మీరు నా కోసం ఏడవద్దు, మీరు మీ పిల్లల కోసం ఏడవండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ సోదరి సహోదరుడా, దేవుని నీతిని నెరవేర్చలేకపోతున్నానే అని నువ్వు కన్నీరు కాచాయి. నీ పిల్లల యొక్క రక్షణ కొరకు కన్నీరు కావచ్చు, నీ భర్త యొక్క రక్షణ కొరకు కన్నీరు కావచ్చు, ఆరోగ్యం కోసమో లేకపోతే ఏంటి తిండి గింజల కోసమో. కొంతమంది అంటారు ఆదివారం ఒక్కరోజు కూడా న్యూస్ లేదు నా దగ్గర, ఏం లేదంట. వెళ్ళి కోసే దగ్గర రక్తం రాసుకోరాదు, ఏం లేదు. ఎందుకయ్యా ఒక్క పూట కూడా సరైన వండించకుండా ధ్యాసం చేయాలంటారు. ఒక్క పూట కూడా, ఆదివారం ఒక్క పూట కూడా సరైన కూర ఎందుకు? నువ్వు కూర వండించినందుకు సంసారం కట్ట వండేగాక ఆశ్రయించటమే. ప్రజలురా ఇక చూడండి, ఇదివరకు తాటేకుల కోసం పరిగెత్తినట్లుగా బిల్డింగులు లేనప్పుడు, రేకులు లేనప్పుడు చాలామంది విడాకుల కోసం కోట్లు గెలుపుతున్నారు. ఏంటంటే ఏమి రాదు, మరి సరిగ్గా తిండే పెట్టట్లా, నాకు ఏం పెట్టట్లా. చూడండి ప్రియ దేవుని అర్థమైన దానికోసం. కానీ అబ్రహాము ప్రియమిత్రులారా దేవుని నీతిని నెరవేర్చడానికి చూడండి 99 సంవత్సరాల వయసు కలిగిన అబ్రహాము ప్రియమిత్రులారా ఇదిగో ఆ ముగ్గురు కనపడినప్పుడు ఆ ముగ్గురు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళి ప్రియమిత్రులారా నేల మట్టుకు వంగి ఏమంటున్నాడు తెలుసా? చదవండి ఇప్పుడు. ప్రభువా, అమ్మా ఏంటి? నీ కటాక్షము చదువమ్మా, చదువు.
దేవుని స్తోత్రం కలిగింది కాదు చెప్తుంటుంది. ఏదన్నా నేనేం అనకూడదు, ఏదన్నా అంటే చాలు ఏంటి మొత్తం మీద ఎట్ట తిరుగుతుంది కాదు అన్నట్టుగా వెళ్తున్నారు. దేవునికి స్తోత్రం కలిగింది కాక. హల్లెలూయా. చదువు. ప్రభువుని కటాక్షము ఎట్టుందంటే నేను చెప్పనా నీకు అమ్మా తెలుసో ఎట్టుందంటే ఇప్పుడు ఒకడు సహాయం కోసం ఒక దగ్గరికి వెళ్ళాడు. మొత్తం మీద ఒక గంట ఆగి రమ్మన్నాడు. సరే పక్కనోడి దగ్గరికి వెళ్ళాడు. ఈడికి వాడికి పడవ మాటలు ఉండవు. ఈడు చూశాడు. ఇప్పుడు ఆ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏంటి సంగతి ఆ దగ్గరికి వెళ్ళావు గడతాడు. ఆ దగ్గరికి వెళ్ళావుగా అందుకని అంట ఇంటి కొట్టుకి బంది కొట్టుకి ఇప్పుడు నేను అన్ని కూట్లకి చేస్తున్నా. చదవండి అమ్మా. స్తోత్రం కలిగింది కాక. ప్రభువా నీ కటాక్షము నా పైన ఉన్న ఎడల దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నీ కటాక్షము నా పైన ఉన్న ఎడల నీ దాసుణ్ణి దాటిపోవద్దు. ఆయన దాటిపోతే ఎట్లా? యాకోబు కూడా అంటున్నాడు, అయ్యా నన్ను నీవు విడిచి వెళ్ళొద్దు, నేను వెళ్ళిపోతానయ్యా అంటే లేదు లేదు పట్టుకున్నారండి. ఆమె హల్లెలూయా. మనం ఏమంటాం తెలుసా? ఏమైంది? అందుకని ఆయన దాటి వెళ్ళట్లేదు కానీ మనమే ఆయన దాటి చాలిన నిన్ను విడచి దూరముగా పరుగిడితి భావములెన్నో అరచి భావములెన్నో నాకు వాక్యం చెప్పేటప్పుడు ఉత్సాహంగా పాటలు పాడాలని చెప్తాను. నేనేం బాగా మండుతుంది, బాగా గాతుంది. ఇది అట్టేస్తే తొందరగా తినొచ్చు అనుకున్న సమయంలో అటక్క నీళ్ళు చల్లితే అట్టుగాలిగా తొందరగా దానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చాలిన నిన్ను విడచి నేను పాట పాడతా స్తోత్రం అన్నా. ఏ మాట కన్నా నేను చాలిన నిన్ను విడిచి అనే మాట దగ్గర నేను స్తోత్రం అన్నా. ఇదేంట గారు స్తోత్రం అంటే ఏంటి? ఆయన విడిచిపెడితే దేవుని స్తుతించాలి అని మీరు ఎవరైనా నన్ను ప్రశ్నించారా? అట్ట ప్రశ్నించరా? చాలిన నిన్ను విడచి కోరితి దీవెనలెన్నో భావములెన్నో అరచి భావములెన్నో అరచి వదలితి వాక్యాగారం నేను వదలితి వాక్యాగారం కల్వరిలో ఆదరించు కల్వరిలో ఆదరించు ఆదరించు నా ప్రియ యేసు రాజా మనం పరిగెత్తుతున్నాం, ఆయన ఎక్కడికి వెళ్తున్నాం? వెళ్ళిపోయాం, ఎక్కడికో వెళ్ళాం, ఎక్కడో ఉన్నాం. ఎక్కడున్నామా అంటే రెండులారా ఎక్కడున్నామో చెప్పనా? ఏంటి? మరణపు అంచుల దగ్గరికి వెళ్ళిపోయాం, మరణంచుల దగ్గరికి వెళ్ళిపోయాం. రెండులారా అక్కడున్న మనల్ని పోయాడు అనుకోవట్లేదు ఆయన. ప్రజల్లో అనేకమైన సమస్యల మధ్యన నలిగిపోయాము, తుంగిపోయాం, వేసారిపోయాం, అడుగు తీసి అడిగే పరిస్థితిలో ఉన్నాం. అందుకే నేను అన్నాడు, రానా దగ్గరికి. ఆమేన్. హల్లెలూయా.
ఏమన్నాడు? రా నా దగ్గరికి. ఎక్కడ ఉన్నప్పుడు పిలుస్తున్నాడు ఆయన? ఎక్కడుంటే పిలిచాడు ఆయన? ప్రియ సోదరి సోదరులు, మనం అయ్యా పట్టుకుని వేడుకోవాలి. ఇక్కడ అబ్రహాము అంటున్నాడు, నీ కటాక్షము నీ దాసుడు పైన ఉన్న ఎడల నీ దాసుని నువ్వు దాటి పోవద్దు. ఏం ఆశించాడంటేనా? అబ్రహాం ఏం ఆశించాడు? దేవుని దగ్గర ఏది ఆశించరా? ఆశించారు అక్కడ ఏది ఆశించరా? దేవుడా, నువ్వు ఆశించకపోయినా నీలో ఉన్న కొరత దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏంటి? నువ్వేది ప్రభువుని అడగకపోయినా, నీ అవసరాన్ని ప్రభువుకి చెప్పకపోయినా దానిని దేవుడు చూస్తున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. దేవుడా, నువ్వు అడిగినా అడగకపోయినా, దేవుడా, ఇగో దేవుని యొక్క కటాక్షము కోరుకునే వారిని ఆయన ఆశీర్వదించక మానడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, ఇదిగో ఈయన ఏమన్నాడంటే, నీ దాసుని పైన నీ కటాక్షం ఉన్న ఎడల దయచేసి నీ దాసుని దాటిపోవద్దు. కొంచెం నీళ్లు తెస్తా, కాళ్ళు కడుక్కో, కొంచెమే ఆహారం తెస్తా, తిని శుభ్రంగా వెళ్ళండి. హల్లెలూయా. చూడండి ప్రియ దేవులారా, ఇంత వయస్సు కలిగిన వాడు పరిగెత్తుకొని వచ్చి నేల మట్టుకు వంగాడు. హల్లెలూయా. ప్రియ సోదరి సోదరురా, ఏం పొందుకున్నాడైనా? ఏం పొందుకున్నాడు? 99 సంవత్సరాల వయసులో బిడ్డలు లేరు, ఆవేదన ఏంటి? ఓ పక్క నుంచి ఉండగా ఎవరు ఎవరు చెప్పరేంటమ్మా? ఎవరమ్మా? మీరు చాలాసార్లు స్త్రీలైన మీరు చాలా భక్తిగా దేవుని చాలా చక్కగా ఆరాధిస్తున్న వారుగా, చాలా వినయంతో విధేయతగా ఉన్నట్టు ఉంటారు నిజంగా. కానీ ఒక్కొక్కసారి మీరు మూల తప్పలా తయారవుతారు. ఒక ముళ్ళు కాదు, ఒక ముళ్ళులాగా కాదు, ఒక కంపలాగా తయారైపోతారు. నేను చెప్తున్నాను, బాధపడి ఏమో కూడాను శారము కూడా కానీ ఒక ఆమె సమయంకి వచ్చేసరికి ఏంటి ఏమంటుంది? ఏంటి ఎక్కడితే అట్లా మాట్లాడుతుంది, నువ్వేదో అనుకున్నావు. ఏనన్నాడమ్మా, నీకు వందనాలే తల్లి, నీ దాసి నీ చేతిలోనే ఉంది కదే. కంప ఉండమాకండి దయచేసి. కుటుంబాల ఆశీర్వాదం కొరకు ఏంటి మీరు ఎలా పడితే అలా ఉండకూడదు. కుటుంబాల యొక్క దీవెన కోసం ప్రజల వినయంతో విధేయతతో ప్రార్థనాపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించే వారిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భర్తలు పనులకి వెళ్తున్నారు, డ్యూటీలకు వెళ్తున్నారు, ఏంటి పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, కాలేజీలకు వెళ్తున్నారు. ప్రజలారా, కానీ నువ్వేం చేయాలి? ఇప్పుడు నువ్వేం చేయాలి? చెప్సి ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి ఏమా? ఏం చేయాలంట? దేవునికి స్తోత్రం కలిగిందిగా. అబ్బో, నేను అనుకోలేదే, నీకెట్ట తెలిసిందే? నా పని అదే కదా తల్లే. అవునవునులే, నేను మర్చిపోయాను. ఈ ముచ్చట్లు ఈ కాదు. ప్రియ సోదరి సహోదరుల, నీ ఆశీర్వాదం కొరకు వయసును లెక్క చేయమాక, నీ ఆశీర్వాదం కొరకు నీ బలహీనతను ముందు పెట్టుకోమాక, నీ ఆశీర్వాదం కొరకు నీ కుటుంబ సమస్యలను ముందు పెట్టుకోమాక. చెప్తున్నా, దేవునికి స్తోత్రం కలుగును గాక. నీ ఆశీర్వాదం కొరకు ఇదిగో అనేకమైన ఆ విషయాలను ముందు పెట్టుకోమాక. రా, పిలుస్తున్నాడు ఆయన. రా, దేవుని సన్నిధికి రా, మోకరించు, నీ సమస్య చెప్పు. హల్లెలూయా. ఇక్కడ అధికారి వచ్చాడు, మోకరించాడు, సమస్య చెప్పుకున్నాడు.
సమస్య పరిష్కరించబడిందా లేదా? సమస్య పరిష్కరించబడిందా లేదా? మనకు వాక్యం నాకు తెలిసి అయ్యారు మీరే కాదు, మేము కూడా నిలబడితే అసలు మామూలుగా కాదు, మేము కూడా అప్డేట్ అయ్యాం. అప్డేట్ అయ్యారంట. దేవునికి స్తోత్రం కలిగింది కాక మేము చేద్దాం. మాకు తెలుసండి, మేము మాకు డ్రమ్మ కొడతాం రాదా, లేకపోతే మాకు పాటలు పడతాం రాదా, లేకపోతే మాకు సాక్ష్యాలు చెప్పడం రాదా, మాకు ప్రార్థన చేయడం రాదా, లేకపోతే మాకు వాక్యం చెప్పడం రాదా? దేవుని పిలుపు ఉండదు, ఏముండదు. కొద్దిగా డ్రమ్ము కొడతాం వస్తే చాలు. దేవుని పిలుపు ఉండదు అండి. ఓ 4-5 పాటలు వస్తే చాలు. అని ఒక రాగం వస్తే చాలు. అవునా? దేవుని పిలుపు అవసరంలా. వాక్యం చదవడం వస్తే చాలు. దేవుని పిలుపు అవసరంలా. దేవులారా వాక్యము ఇదిగో 2 మాటలు నేర్చుకొని చెప్పగలిగితే చాలు. అంతే, ఇక దేవుని పిలుపొద్దు మనకి. అలా పడతాం. అబ్బాయి ఇక చూసుకో. కుదురుగా సేవ చేయటం చేత కాదు, కుదురుగా ప్రార్థన చేయటం చేత కాదు, కుదురుగా పరిచర్య చేయటం చేత కాదు. దేవులారా దేవుని ఎలాగా దేవుని వేడుకోవాలో కూడా కాదు, చేత. ఆయనకు దూరంగా ఉన్నాం, ఆయన ఆశీర్వాదాలను దూరం చేసుకుంటున్నాం. జాగ్రత్త. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరుగా, ఈ ఉదయకాల సమయం మందు ఏంటి ప్రజలారా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తి కూడా పరుగున వచ్చి ప్రభుని అడుగుతున్నాడు. యా, నా కుమార్తె చనిపోయింది. చనిపోయిన వారి కోసం ఇంకెందుకండి? చనిపోయిన వాళ్ళ కోసం ఇంకెందుకు అడగడం? తీసుకెళ్ళి మట్టి చేయొచ్చుగా. కానీ ప్రియ దేవులారా, ఇతని విశ్వాసం కావాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ సోదరి సోదరులారా, అతని యొక్క తగ్గింపుని, అతని యొక్క నిరీక్షణ దేవుడు చూశాడు. అందుకని ప్రియ దేవులారా ఆయనతో పాటు ఆయన ఇంటికి వెళ్ళాడు. అక్కడ జనాలు ఏడుస్తుండగా ఒకటే మాట, మీరు ఏమి చేయి ముట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ అబ్రహాం వచ్చి మోకరించాడు. ఏదో ఆశించి కాదు, కానీ అతని యొక్క వయస్సుని, ఆ వయసులో ఉన్న ఆయన దీనత్వాన్ని, అతని ఓర్పు అతని యొక్క ఇదిగో మరి త్యాగాన్ని అంతా కూడా దేవుడు చూసి ఇప్పుడు ఏమన్నాడు తెలుసా? వెళ్తూ ఏమన్నాడు? చదవండి. అప్పుడు దాకా మూతిపోట్లే ఈ అబ్రహాం గారు. ఎవరు అమ్మా ఎవరు మూతిపోట్లు ఎవరిని పడుతున్నారు? ఎవరు? శారమ్మ మూతిపోట్లు. చదవండి. తిన్నారా? మీరు కాదు, వచ్చిన వాళ్ళు తిన్నారుగా. 6 మానికలా 3 మానికలా? అమ్మా 6 మానికలా 3 మానికలా? చెప్పరేంటండి? 3 మానికలు అంటే 6 కేజీలు. ఒక లేత దూడ అండి, ముగ్గురికి ఆహారం, 6 కేజీలు రొట్లు. కేజీకి ఎన్ని అవుతాయి రొట్లు మనకి? ఎన్ని అవుతాయమ్మా? ఒక 20 అవుతాయా? కేజీకి ఒక 20 అవుతాయా? 50 అంట. మరి మాకు తెలియదులే, మగవాళ్ళకి ఎక్కువ మనకు తెలియదు కదా అసలు. వాళ్ళు వండితే మనం తింటాం శుభ్రంగా, అంతేగా? అయినా వాళ్ళు వండితే శుభ్రంగా తింటాం. లెక్కలు మళ్ళీ మనకు తెలియదు. శుభ్రంగా మీరు వండుతారు కాబట్టి మీరు తింటాం, మాకు తెలియదు. సరే, ఒక 50 వేసుకుందాం కేజీకి వచ్చి, అంటే 300 రొట్లు. 300 రొట్లు ఎంతమంది తిన్నారు? అంటే మనిషికి అబ్బా 3 రొట్లు తినగానే కడుపు పక్కది. ఇక తిన్న కాంచి అరగడం
జాగ్రత్త ఏంటి నడక కూడా మారిపోద్ది ఇక దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దానికి తోడు మరలా లేత దూడని తెచ్చుకుంది అనుకోండి, ఎన్ని కేజీలు అయితే లేత దూడ మాంసం సపోజ్ ఏమ్మా ఎన్ని కేజీలు అవుతుంది జనకమ్మా? దాని లెక్కలు ఉన్నాయా? కాంతారావు గారి దగ్గరికి వెళ్ళావుగా, చెప్పండి ఎన్ని కేజీలు అవుతుంది? 20 కేజీలు. సరే ఒక 20 కేజీలు వేసుకుందామా, లేత దూడకి చిన్నదే కాబట్టి ఒక 20 కేజీలు వేసుకుందాం. 20 కేజీలు మాంసం ఎంతమంది తిన్నారు? తినాలేము. సట్లో కూర 1/2 కేజీ కూర తెచ్చుకో, ఈ 1/2 కేజీ కూర కూడా సరిగ్గా తినలేవు. ఎవరైనా వేసుకుంటే మొత్తం ఉండి అక్కడ పెడితే 1/2 కేజీ కూర సరిగా తినలేవు. ఎవరన్నా వేసుకుంటే దానికే అబ్బో గుండికిలు పోతుంది అన్నట్టు బాధ, ఆస్తి మొత్తం హరించిపోతుందని బాధ. చూడండి ప్రేమిలా 20 లేత దూడ మాంసం 6 కేజీల పిండి 3 వ్యక్తుల కంటే దేవుని స్తోత్రం కలిగిన కాక తృప్తిగా తిన్నారు. లేచి వెళ్ళిపోతారు. అబ్రహామా అయ్యా మరలా ఈనాటి శారమణి కుమారుణ్ణి అక్కడుండి నవ్వుతుంది. నవ్వద్దు. ఏ నవ్వు ఇది? ఏ నవ్వు? సంతోషకరమైన నవ్వు కాదు ఇది. లేదా బడాయి నవ్వా? లేకపోతే యక్షకాలైన నవ్వు అంట. ఏ నవ్వు ఇది? ఆ నవ్వు ఎట్టుండదు? చెప్పగలుగుతారా? ఒకసారి గూగుల్లో కొట్టండి, యక్షకాలకైన నవ్వు ఎలా ఉంటుందని ఒకసారి కొట్టండి, గూగుల్లో చూపించేస్తాను. అప్పుడు వచ్చి నాకు వచ్చే వారం చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకన్నా నవ్వుతాను నవ్వక అనగానే కానీ తప్పదు ఇక అంతే ఆగిపోయింది. కానీ నిజమైన నవ్వండి ఎప్పుడు తెలుసా? 40 సంవత్సరం తర్వాత అంటుంది, దేవుడు నాకు నవ్వు కలుగు చేశాను. హల్లెలూయా. దేవులారా ఇదంతా కూడాను ఎవరిని బట్టి అంటే అబ్రహామును బట్టి. ఆమేన్. కారణం దేవులారా అబ్రహాము 99 సంవత్సరాల వయసు ఉన్నప్పటికీ కూడా పరిగెత్తాడు. నేల మట్టుకు వంగాడు, దీనుడైపోయాడు. హల్లెలూయా. నీ దగ్గర అది లేదు, అధ్యయనత్వం లేదు. ఏదన్నా చెప్తే చాలు, ఏమి లేదు, ఇక అస్సలు విత్తాం. ఏదన్నా అంటే చాలు. ప్రజలకు ఏమి లేదు. ఒకసారి వాక్యం చెబుతుంటే కొంతమంది నాకు బాగా అనుభవం లేదు, నేను వాళ్ళ పేర్లు చెప్పను కానీ మొత్తం మీద కొన్ని సంవత్సరాల క్రితం నేను చాలా ఇసుకెత్తిపోయా బాగా. మరి ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? ఏదైతే బాగుంటుంది? అమ్మా దేవుడు నిన్ను దీవిస్తాడమ్మా, నువ్వు కానుకలు దేవుడు నిన్ను దీవిస్తాడమ్మా, సేవకులు మీద మాకు భోజనం పెట్టమ్మా, అది కూడా నేను నాటుకోడి మాంసం తింటానమ్మా, అది మాత్రమే వండండి, చేపల ఫ్రై మాత్రమే తింటానమ్మా, అదే కొద్ది చేసి పెట్టండి ఇయ్యాలి. అరే ఈ కావాలంటే నేను దేవుడిని అడిగితే ఆశపడితే చాలండి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిజం చెప్తున్నానండి, మొన్న నేను వెళ్ళడం వెళ్ళేటప్పుడు మీరంటే మరి దాసి వద్ద వెళ్తుంటే నాకు 2 రోజుల నుంచి చేపలు తినాలని ఆలోచన ఆశ ఉంది. 2 రోజుల నుంచి. కానీ ఆ రోజులు చేపలు అంట దాసు గారు చేపలు తీసుకుని ఎందుకంటే మళ్ళీ మన అత్తగారు ఇంటే వాళ్ళు ఎప్పుడంటే తర్వాత చూద్దామని. కానీ నా మనసులో మాత్రం చేపలు తినాలని ఆశ. సరే మొన్న నేను విజయవాడ వెళ్ళేసి వచ్చాను. వచ్చిన తర్వాత అమ్మగారు అందో, అయ్యగారండి ఇదంతా పట్టి పెట్టాను, నానేసి పెట్టా, ఇంట్లో చూస్తే అది లేదు ఇది లేదు, మరి ఏం చేయమంటావా అని అంది. సరేలే ఉందమ్మా, మేరీ వాళ్ళ దగ్గర గ్రైండర్ ఉంది అడుగుతానులే అమ్మా అన్న. ఫోన్ చేశా, అయ్యగారు దానికి పిండి లేదండి అని అంది. అయితే మా ఇంట్లో మిక్సీ ఉందండి అని అన్నా. ఏం చేస్తున్నారమ్మన్న? చేపలు. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఏం చేయాల? నాకుందగా ఆశ,
ఏంటి సరే దేవాని స్తోత్రం అనుకున్నాను, వెళ్ళా ఎట్టను ఒక ముక్క పెట్టకపోతాను ఏంటి, వెళ్తే ఒక ముక్క పెట్టకపోయినా ఏదమ్మా ఇటే అని నేను అంటాను. ఎందుకు నా పిల్లలు కాబట్టి స్వతంత్రంగా అడుగుతా నేను, నాకేంటి భయం. ఇదివరకన్నా సేవ చేసేటప్పుడు వచ్చిన కొత్తలో అన్నం తినమంటే అమ్మ పొరపాటుతుంది, అమ్మ వద్దులే ఆకలి పీగుతూ ఉండేది కడుపులో పేగులు, నిజంగా అండి కడుపులో పేగులు లాగుతూ ఉండే. అమ్మ వద్దు అనుకున్నాను అనుకుంటా ఏంటి ఆ రోడ్డు ఎక్కి నాతో పాటు సుబ్బారావు గారు, మండల సుబ్బారావు గారు, మాయ గారు, అయ్యగారు ఎవరు తిన్నప్పుడు కానీ లోపల ఆకలి ఉండేది, కానీ మొహమాటం పోద్ది. కానీ ఇప్పుడు నాకెందుకు మొహమాటం, దేవునికి స్తోత్రం కలిగింది కాక. సరే ఎలా కానీ దేవునికి స్తోత్రం హల్లెలూయా. ఏంటి అట్టెళ్ళా అది అప్పుడే పెని మీద ఏం చేస్తుంటే యోగుతుంది. సరేలే పెట్టకపోద్దా ఎయ్యకపోద్దా నేను తినకపోతాను అనుకున్నాను, ఏం అడగల. ఈ లోపల అమ్మగారు 2 ప్లేట్లు తీసుకుని వచ్చింది, ఒక దాంట్లో 3 ఒక దాంట్లో 2. నేను 2 తినాలి, నేను 3 తినాలనుకున్నా. అమ్మగారు నాకు 3 అన్నది ఇచ్చింది. ఎందుకమ్మా నాకు 3 ఉంటామని కూడా నేను అలా తినాలని ఉందగా, ఇక నాకెందుకు మొత్తం కదా 3 ముక్కలండి. దేవునికి స్తోత్రం కలిగింది కనుక హల్లెలూయా. రాత్రి చెంటుంది అయ్యగారు కుహరం నీకు పంపించిన పంపించచ్చుగా, మొత్తం అని తీసుకెళ్ళి పారేసింది. ఏం చేసామమ్మా, ఎక్కువైపోయి ఆశీర్వాదాలు ఎక్కువైపోతే ఎక్కడే ఉండదు. దేవుని స్తోత్రం కలిగిన కాక హల్లెలూయా. చూడండి ప్రియ దేవులారా, ఏంటి మన అవసరాన్ని ఇచ్చేవాడు అదేంటి అబ్రహామును బట్టి దేవుడు ఆశీర్వదించాడు. ఇంకొక విషయాన్ని చెప్పి నేను ముగించేస్తాను. మనం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో యోనా గ్రంథాన్ని చూస్తే, యోనా గ్రంథంలో యోనా ప్రజలకి యోనా గారు ప్రకటన చేశారు. ఏమనంటే ఒకటే మంచి, ఇదిగో ఇక ఈ రోజు నుంచి మీరు లెక్కేసుకోండి, ఈ రోజు నుండే లెక్కేసుకోండి. యోనా చెప్పిన ప్రకటన వాక్యం, ఇక అమ్మా అసలు నేను చెబుతూనే ఉంటా, ఎప్పుడు చెబుతూనే ఉంటా. అది చదువుతారేమనుకుంటే చదవట్లా. ఇక గట్టిగా ఇక 40 దినములకు ఏమైపోతుందంట, ఈ రోజు నుండి లెక్కేసుకోండి నినివే పట్టణస్తులారా. ఇక 40 రోజుల్లో దేవుడు నినివే పట్టణాన్ని హతం చేయబోతున్నాడు, మీరు నాశనం అయిపోతున్నారు, నాశనం మీ మీదకి రాబోతుంది, ఒకరికి రాబోతుంది చెప్పినప్పుడు ఏమిలారా ఆ వార్త వెంటనే ఎవడు రైడు మన ఊరికి వచ్చి చెప్తున్నాడు అన్నారా? ఆ ఊరుడు కాదు కండి ఆ మాట అన్నారా? మీరు ఏమిలారా ఏమనలేదు. సర్లే చెప్పాడుగా ఆ దేవుడు అంట 40 రోజులు అంట, సరే చూద్దాం అని 39 రోజుల వరకు వాళ్ళు ఇష్టానుసారంగా తాగలేదు, తినలేదు, తిరగలేదు. ఏంటి 39 రోజుల వరకు వాళ్ళు చూద్దామని ఆ విధంగా లేరు. ఎప్పుడైతే యోనా ఇక 40 దినాల వరకు 40 దినాల్లో నినివే మహాపట్నం నాశనం అయిపోతుందని చెప్పాడు. ప్రకటన నిన్న వెంటనే ఆమె ఏం చేశారండి, వాళ్ళు నినివే పట్టణపు వారు దేవుని యందు విశ్వాసం ఉంచి ఉపవాస దినము చాటించి గనులేమి అలుపులేమి అందరూ కట్టుకొని నిలబడినప్పుడు దిగి తీసివేసి కట్టుకొని దేవునికి స్తోత్రం. ఎక్కడ వస్తున్నాడండి నినివే రాజు, ఎక్కడ కూర్చోవాలి సింహాసనం మీద కూర్చోవలసిన వాడు. ప్రకటన విన్న వెంటనే ఏంటి సింహాసనం నుంచి దిగి గోడి పట్ట రాజు వస్త్రం తీసి గోడి పట్ట కట్టుకొని బూడిద వేసుకొని ఆ బూడిదలో కూర్చున్నాడు. దేనికి? అయ్యా నువ్వు నాశనం చేయవద్దయ్యా. హల్లెలూయా. వార్త వినిన వెంటనే ఆయనే కాదు ఆ ఊరి వారందరూ కూడా ఆ పట్టణస్తులందరూ కూడా ఆ విధంగా ఉండటం వలన ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడే వారి విషయంలో పశ్చాత్తాపడి నాశనం చేయాలనుకున్న నినివే పట్టణాన్ని నాశనం చేయాలి. నిన్ను నువ్వు తగ్గించుకొని ఆయన ఎదుట మోకరించినప్పుడు
ఆయనకి మనము చేసినప్పుడు దేవుడు చేయలేని కార్యం ఏదైనా ఉందా అంటే ఏది కూడా అన్నీ చేయగలిగిన వాడండి. హల్లెలూయా, సమర్థుడు. ఆమేన్, హల్లెలూయా. అలాంటి ప్రభువుని విడిచి పరిగెత్తుదాం కప్పకంత వేసిన పుచ్చుకుని ఆయన అంటున్నాడు, రండి నా ఎద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. మీ సమస్య ఎలాంటిదైనా సరే దాన్ని నేను పరిష్కరిస్తాను. దేవుని గురించి మీరు ఆరాటపడద్దు, ఆవేశపడద్దు, దిగులు పడద్దు, చింతించొద్దు, ప్రార్థన చేసుకోండి. దేవుడు ఇదిగో సహాయం చేయగలిగిన వాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అధికారి ఆయన దగ్గరికి వచ్చి మోకరించి, నా కుమార్తె చచ్చిపోయింది, అయినా నువ్వు వచ్చి చెయ్యించింది సార్, నా కుమార్తె బ్రతికిందా బ్రతికేదా. ప్రియదేవులారా, ఈయన వచ్చి వేడుకోవటం వల్ల, ప్రియదేవులారా, అబ్రహాము అంత వయసు కలిగిన వాడు కూడా ఏంటి ఆయన వాళ్ళ ప్రభు దగ్గరికి వచ్చి ఇగో వంగి ఏంటి నేల మట్టుకు వంగి సాష్టాంగ నమస్కారం చేసి, అంటే తనను తాను తగ్గించుకోవటం వల్ల దేవుడు ఆయన ఆశీర్వదించాలి లేదా. నినివే రాజు కూడా ప్రజలారా రాజవస్త్రం తీసి తనను తాను తగ్గించుకొని ఏంటి ఆ మహాపట్టణం యొక్క ప్రజల యొక్క క్షేమం కొరకు నేనేమి చేయలేను, దేవుడే పూనుకుంటే నా వల్లమే. కాబట్టి ఇప్పుడు దేవుడే ఆశీర్వదించాలి, సాటింపు చేయించి ప్రజలారా ఉపవాస దినం సాటింపు చేయించి ఏంటి అతను కూడా తగ్గి ప్రార్థన చేశాడు. హల్లెలూయా. నీకు అంత వాక్యం చెప్పిన నేను తగ్గింపులేనే నీ సమస్యగా పరిష్కరించాలి. ఎలాగ నువ్వు దీవించు నువ్వు అనుకోవచ్చు. నీ దగ్గర ఈ రోజున 10,000 ఉండొచ్చు, 10 లక్షలు ఉండొచ్చు, ఈ రోజున నీ ఒంటి నిండా బంగారం ఉండవచ్చు, ఏదైనా ఉండొచ్చు. కానీ ప్రియ సోదరి అవన్నీ కూడా అక్కడికి వాక్యం చెప్తుంది. ఆపద కాలమందు ప్రతిమిలాలు ఇవన్నీ కూడా మనకు అక్కడికి, నీకు అక్కడగా వచ్చేవాడు, నీ అవసరాలు తీర్చువాడు, నిన్ను ఉజ్జీవింపజేయవాడు, నిన్ను నీ కుటుంబాన్ని కూడా ఆశీర్వాదించగలిగిన ప్రభు ఒక్కడే. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన పిలుస్తున్నాడు, ఆయన దగ్గరికి రండి, దీవించుకుందాం. దేవుడి మాటలు మనకు దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడైన మా తండ్రి, నీకు వందనాలు. ఇంతవరకు మా జీవితాల్లో గొప్ప కార్యాలు చేశారు. అయ్యా, ఇంతవరకు వాక్యానికి పరిశుద్ధాత్మ నీరు కట్టండి, దగ్గర దూరం నాయన ఎంతమంది నీ మాట విన్నారు, అందరూ బాధించి నీ కృపా దీవెనలు నీ బిడ్డలమే మాకు అందరికీ దయచేయండి. మమ్మల్ని తగ్గించుకుంటే మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తారు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించున్నాడు, తనను తాను హెచ్చించుకున్నవాడు తగ్గించున్నాడు. అయ్యా, రాజు అధికారులు నాయన ఒక ఉన్నతమైన పరిస్థితులు వయస్సు మళ్ళిన వారు కూడా తమను తాము తగ్గించుకుని మీకు మొరపెట్టారు, దీవించబడ్డారు. అట్టి కృప మాకు దయచేయండి నాయన. ఈ రోజు వరకు నేను తగ్గింపు స్వభావం మాలో లేదయ్యా. మా ప్రభు క్షమించు నాయన. నీ మాటను బట్టి మా కుటుంబంలో మేము తగ్గి ఉండట్లేదు, నీ మాటను బట్టి మా సహోదరుల దగ్గర మేము తగ్గి ఉండట్లేదు. క్షమించు అయ్యా. మా హెచ్చించుకు కారణం దేవా, ఒకవేళ మాకున్న ధనమేమో కావచ్చు, మా హెచ్చించుకోవడానికి కారణం మా బలమేమో కావచ్చు, అవన్నీ కూడా ఒక అవసరమే దేవా. మా నుండి దూరం అయిపోతుంది. అప్పుడు మేము దేన్ని బట్టి నాయన ఇదిగో ప్రభు నాయన గరిమించగలుగుతాం దేవా. మా ప్రభు ఆ స్థితి మాకు రాకముంది నాయన మీరు మాకు సమయం ఇచ్చిన ఈ ధర్మం మమ్మల్ని మేము తగ్గించు దేవా. నేను మెండైన ఆశీర్వాదాలు పొందుకుంటాను, మాకు సహాయం చేయండి. యేసుక్రీస్తులో సకల దీవులు మాకు అందరికీ తెచ్చి యేసునామములో ప్రార్థించున్నాం తండ్రి, ఆమేన్. ప్రభు నామ స్తోత్రం. మీ అందరికీ వందనాలండి. ఒక వాక్యం కొరకు ఉంచబడింది. ప్రభు శరీరం కొరకు, ప్రభు రక్తం కొరకు మనం ప్రార్థన చేసుకుందాం.